టైం దాటిన బూత్ వరకు అవసరం రీపోలింగ్ కూడా ఆన్ చేయాల్సి వస్తుంది. చట్టంలో చాలా స్పష్టంగా 2.5 గంటలు దాటి రీపోలింగ్ చేసిన పోలింగ్ పర్సెంటేజ్ తీసుకుని చేయాల్సిన అవసరం. అన్ని చూసారు, పెద్ద ఎత్తున మహిళలు చేస్తున్నారు, వృద్ధులు కూడా కాపాడుతున్నారు. వృద్ధులు వచ్చారు కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మా అవతారం చెంది ఈవీఎం కూడా మొదటిసారి చాలా మందికి, సో అందరూ కొంచెం అలవాటు టైం ఒక ఐటీ శాఖ మంత్రిగా ఈవీఎంలను సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఐటీ శాఖ మంత్రిగా పదే చెప్పింది, ఎనీ టెక్నాలజీ హ్యాక్ చేయొచ్చు. ఈవీఎం కూడా నో ఎక్సెప్షన్. టెక్నాలజీ అనేది సెల్ ఫోన్ అనండి, స్మార్ట్ టీవీ అనండి, స్మార్ట్ కెమెరా అనండి, ఏదైనా హ్యాక్ చేయొచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవీఎం విషయం చేయాలి. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా 100% ఈవీఎంస్ ఇక్కడ అమలు చేయాలి. ప్రపంచంలో ఏ దేశం చూసాం, మన దగ్గర చూసాం. తెలుగుదేశం పార్టీ ఆనాడు పోరాడింది కనుక వీవీప్యాట్లు వచ్చినాయి. కానీ వీవీప్యాట్లు కూడా 100% లెక్క పెట్టలేదు. రెండోది చాలా మందికి తెలీదు వీవీప్యాట్ మనం చూడాలి అని. ఇప్పుడు ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇదే కన్ఫ్యూజన్, ఏది ఏంటి అని. అదే పేపర్ బ్యాలెట్ ఉంటే ఇంకా ఫాస్ట్గా ఏదైనా అవకాశం ఉంటుంది. దానికి తెలుగుదేశం పార్టీ 2012 నుంచి మేము పోరాడుతూనే ఉంటాం. చాలా మంది ఓటర్లు పేపర్ బ్యాలెట్టే బాగుందని కూడా చెప్తున్నారు. మేము కొంతమంది సజెషన్స్ తీసుకుంటే మేము కూడా అదే అంటున్నాం. 2012 నుంచి తెలుగుదేశం పార్టీకి మేము పోరాడుతుంది. కొత్తగా 2012లోనే వద్దని చెప్పాం వీవీప్యాట్, మన ఈవీఎంస్. సో తర్వాత మేము వీవీప్యాట్ కూడా పెట్టుకున్నాం. టెంపరీ సొల్యూషన్ కనీసం వీవీప్యాట్ పెట్టండి. సో ఈవీఎం వచ్చిన తర్వాత వీవీప్యాట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ పోరాటం వల్ల. ఇప్పుడేమన్నా వీవీప్యాట్ కనీసం 100% లెక్కింపు చేయండి అన్నాం, అది జరగలేదు. ఇప్పుడు ఈవీఎంలు పనిచేయట్లేదని ఓటర్లు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళని తిరిగి ఎలా రప్పిస్తుంది ఎన్నికల కమిషన్? అది మీరు ఎలక్షన్ కమిషన్ అడగాల్సిన అవసరం. ఎందుకంటే చాలామంది వచ్చి లైన్లో ఉండి మా దృష్టి కూడా వచ్చింది. ఇది కూడా ఏంటంటే చూడాలి. అంటే కొంత సందేహాలు వస్తున్నాయి, కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న బూతుల్లో కావాలి డిలే అవుతుందని ఇక్కడ చాలా మీరే చూశారు. మా అక్క చెల్లెలు పెద్ద చిన్నవాళ్ళు మీ బోర్డు సార్ కావాలని ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకే చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఒక మెషిన్ పని చేయకపోతే 10 నిమిషాల్లో రీప్లేస్ చేయాల్సిన పరిస్థితుల్లో 2.5 గంటలు 3 గంటలు కూడా రీప్లేస్ చేయకపోతే మాకు చెడ్డ పేరు వస్తుంది. అనవసరంగా ఎలక్షన్ కమిషన్కి పైన ప్రజలు కూడా అపార్థం చేస్తారు. గత ఎన్నికల్లో 10 నిమిషాల్లో రీప్లేస్ చేసింది. ఈవెన్ ఇంటీరియర్ ఏరియాల్లో కూడా అరగంట గంటలో రీప్లేస్ చేసింది. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అదే తెలియట్లేదు. 4 గంటలు పెట్టింది. ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన ఈ విజయావకాశాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నా గెలుపు కాదని తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అది సందేహాలు లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మాకు కూడా సందేహాలు వస్తున్నాయి. ఎందుకు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాను. ప్రజలందరూ నేను కోరేది ఒకటే, కొంచెం నేను ఇబ్బంది పడినా పెద్ద ఎత్తున మీరు బయటకు రావాలి, ఓటు వేయాల్సింది. ఇది మీ బాధ్యత.